బంగారం ఇప్పుడు ప్రపంచంలో దీనికి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. కానీ ఒక దేశానికి ఏకంగా సముద్రం కింద బంగారం కొండలే ఉన్నాయట. తమ ప్రాంతంలోని సముద్ర గర్భంలో వేల టన్నుల బంగారం ఉన్నట్లు చైనా చెప్తుంది. ఆసియాలోని అతిపెద్ద సముద్ర గర్భ బంగారు నిధి ఇక్కడ ఉన్నట్లు చెప్తున్నారు. అసలు సముద్రం కింద అంత బంగారం ఎలా దొరికింది? దీని విలువ ఎన్ని లక్షల కోట్లు? ఈ వార్తతో ప్రపంచ దేశాలు ఎందుకు ఉలిక్కి పడుతున్నాయి? పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చైనాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న షాన్డాగ్ ప్రావిన్స్ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక్కడ యాంతై నగరానికి సమీపంలో ఉన్న లైజౌ తీరంలో సముద్రం అడుగున అపారమైన బంగారు నిక్షేపాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటి వరకు భూమి మీద బంగారం కోసం వెతికిన చైనా ఇప్పుడు సముద్రం కింద ఉన్న నిధిని కూడా లాగేస్తుంది. ఇది ఆసియా ఖండంలోనే ఇప్పటి వరకు కనుగొన్న అతిపెద్ద సముద్ర గర్భ నిధి అని అధికారిక వర్గాలు ధృవీకరించాయి. అసలు అక్కడ ఎంత బంగారం ఉందో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. లైజౌ ప్రాంతంలో కొత్తగా కనుగొన్న నిధులు 3,900 టన్నుల కంటే ఎక్కువే ఉన్నాయంట. అంటే దాదాపు 13.75 కోట్ల ఔన్సుల బంగారం. ఒక్కసారి ఊహించండి, చైనా దేశం మొత్తం మీద ఉన్న బంగారం నిల్వల్లో 26% ఈ ఒక్క ప్రాంతంలోనే ఉంది. అంటే చైనాకు దొరికిన ఈ నిధి ఆ దేశ ఆర్థిక వ్యవస్థనే మార్చేయబోతుంది. దీనివల్ల గోల్డ్ ప్రొడక్షన్ లో చైనా ఇప్పుడు తిరుగులేని రాజాగా మారిపోయింది. ఇంతకు ముందు చైనాలోని లియానింగ్ ప్రాంతంలో కూడా 1,444 టన్నుల భారీ గోల్డ్ నిక్షేపాన్ని గుర్తించారు. చైనాలో వరుసగా ఇలాంటి భారీ నిక్షేపాలు బయటపడటం వెనుక ఏదో రహస్యం ఉందని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. చైనా దగ్గర ఉన్న అసలు బంగారం నిల్వలు అంచనాల కంటే చాలా ఎక్కువగా ఉండవచ్చని తెలుస్తుంది. ఒకవేళ చైనా ఈ బంగారాన్నంతా బయటకు తీస్తే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల మీద అమెరికా డాలర్ ఆధిపత్యం మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. వనరుల భద్రతలో చైనా ఇప్పుడు ప్రపంచానికే సవాల్ విసురుతుంది. చూసారుగా, ప్రకృతి చైనాకు ఏ రేంజ్ లో అదృష్టాన్ని ఇచ్చిందో. సముద్రం కింద దొరికిన ఈ బంగారం నిధి గురించి మీరేమనుకుంటున్నారు? ఈ ఆర్థిక సంపదతో చైనా నిజంగానే ప్రపంచాన్ని శాసించబోతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.